జతకట్టిన జెండాలు కనుమరుగవుతాయి. సత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎన్నికల ప్రచారంలో కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్. కదిరి గాండ్లపెంట రాబోయే సార్వత్రిక ఎన్నికలలో జతకట్టిన జెండాలన్నీ కనుమరుగైపోతున్నాయని కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పేర్కొన్నారు. సోమవారం గాండ్లపెంట మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయాన్నే ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్న గాండ్లపెంట ప్రజల ఆదరాభిమానాలకు ధన్యుడను. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మిగిలేది ఒకే ఒక జెండా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఫ్యాను గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీని గెలిపించడానికి ఎన్నికలు ఎప్పుడూ అంటూ ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగనన్న విజయానికి గాండ్లపెంట వైఎస్ఆర్సీపీ సైనికులు చేస్తున్న శ్రమను ఖచ్చితంగా గుర్తిస్తాం. సత్యసాయి జిల్లా కదిరి గాండ్లపెంట మండలంలో గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీ సాధించేందుకు కృషి చేయాలని కోరుతున్నా. ప్రజలకు మేలు జరగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేయడంతో పాటు అసెంబ్లీకి పోటీ చేస్తున్న నాకు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయ శాంతమ్మకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సాదత్ అలీఖాన్, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ గోపాలకృష్ణ, మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిద్ధం కిట్లో ఉన్నాయా? అది ఉంది. జెండా ఒకటి బాబు
गुल भाई खड़े सो నగరా సార్ నాలుగిళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చేద్దాం అందరికీ నమస్కారములు. ఈరోజు ప్రచార నిమిత్తం కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంకి రావడం జరిగింది. పొద్దున్నే 7 గంటలకే మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే ప్రజలు వాళ్ళు చూసి నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే దాదాపు 500-600 మంది ప్రచారానికి బయలుదేరికి రెడీగా ఉన్నారు. దీంతోనే తెలిసిపోతా ఉంది వచ్చే ఎన్నికల్లో ఈ జెండాలు ఎన్ని జత కట్టినాయో అన్ని ఇంకా వెళ్ళిపోతాయి. ఒకే ఒక జెండా వస్తుంది, అది వైఎస్ఆర్సీపీ జెండా అనేది లేదు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగనన్న సైనికులు వైఎస్ఆర్సీపీ గెలుపుకు కష్టపడుతున్నారు. ఎస్పెషల్లీ గాండ్లపెంట కన్వీనర్ గాని, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, వార్డు మెంబర్లు ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రతి ఒక్కరూ వాళ్లకు ఎవరికి ఏవే పదవులు ఉన్నాయో ప్రతి ఒక్కరు ఈడున్నారు. వాళ్ళందరూ చాలా శ్రమ పడుతున్నారు. ప్రతి ఒక్కరి ధ్యేయం ఒక్కటే, జగనన్న రావాలి, జగనన్న గెలవాలి, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు మరియు నాయకులు కార్యకర్తలు చాలా ఉత్సాహం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంది ఏమంటే వచ్చే ఎన్నికల్లో మేమందరం మళ్ళీ ముఖ్యమంత్రిని జగనన్న చేసుకోవాలని, నన్ను అసెంబ్లీకు పంపుతారని, గాండ్లపెంట ప్రజలు శాంతమ్మక్కకు పార్లమెంట్ పంపేదానిలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తారని నేను వాళ్ళందరి నుంచి నేను ఆశిస్తున్నాను.
ముందుగానే పోయిన ఎన్నికల్లో గాండ్లపేట చాలా మంచి మెజార్టీ ఇచ్చిన మండలం. ఈసారి దానికన్నా చాలా ఎక్కువ మెజార్టీ ఇస్తుంది. ఇక్కడ ప్రజలు చూసుకొని ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, మేము వైఎస్ఆర్సీపీకి ఎంత మెజార్టీ ఇవ్వాలని వాళ్ళంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఏ పార్టీలు జత కట్టినాయో అవన్నీ ఇంకా తుడిచిపోతాయి. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, దానికి మేము మళ్ళీ ఏం ఆలోచించిన అవసరం లేదు. కాబట్టి రానున్న ఎన్నికల్లో మేమందరము ఫ్యాన్ ఓటు వేయాలని మేమందరినీ నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మామూలుగా చెప్తున్నారు 2 నిమిషాలు నిలబడి అడగాలంటే ఇంటి ఎవడు అంటారు. ఉండి మీ పల్లెల్లో కూలింగ్ చేపించాలా. చాలా రోజుల తర్వాత మంచి తోట ఏదో కూర్చొని ఏమంటే